సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. వ్యాపార రంగంలో అగ్రస్థానానికి చేరుకుని సామాజిక సేవలు చేస్తూనే రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలకు చలించి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం కొద్ది కాలానికే సొంతంగా ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆయనే భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్. జూన్ 18వ తేదీన బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం పెద్దాపంజిని మండలం దాసర్లపల్లి గ్రామంలో గౌరమ్మ మునెప్పల కుటుంబంలో 1982 జూన్ 18వ తేదీన 4వ సంతానంగా జన్మించారు బోడే రామచంద్ర యాదవ్. 2 అన్నలు, 1 అక్క ఉన్నారు. వారందరూ తమ స్వగ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. రామచంద్ర యాదవ్కు సుశీలతో వివాహం జరిగింది. వారికి జ్ఞానేశ్వర్ అనే కుమారుడు, మనోజ్ఞ సాయిశ్రీ అనే కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్య పొంగనూరు సమీపంలోని రాజుపల్లె జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేసి నెల్లూరులోని పాలిటెక్నిక్ కళాశాల నుండి EEE డిప్లొమాను పూర్తి చేశారు. మార్కెటింగ్ రంగంపై తనకున్న ఆసక్తితో MBA చేశారు. MBA పూర్తి చేసిన అనంతరం మార్కెటింగ్ రంగంపై పట్టు సాధించారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ, హెల్త్ కేర్ వంటి పలు రంగాలలో తన వ్యాపారాన్ని విస్తరించారు. అంతటితో ఆగకుండా తన వ్యాపార సామ్రాజ్యాన్ని తమిళనాడు, కర్ణాటకలకు సైతం వ్యాప్తి చేశారు. బోడే రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన పునస్కరించుకొని ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, SC, ST, మైనారిటీ, పేద ప్రజలందరూ కూడా జూన్ 18 అంటే అది ఒక పండగ రోజు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఈ అన్ని వర్గాల వారు కూడా జూన్ 18న ఒక పండగ రోజులాగా జరుపుకుంటున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తున్నారు, మెడికల్ క్యాంపు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. కాబట్టి ఆయన భగవంతుడు ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనకి 100 ఏళ్ళు పూర్తి సంపూర్ణ ఆయుష్ ఇచ్చి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో సేవ చేయాలని, వాళ్ళందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. నా పేరు అంగిరేకుల ఆశీషు, BC వెల్ఫేర్ చేసి స్టేట్ చైర్మన్గా ఉన్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. చాలా చాలా అద్భుతంగా మీరు మా కోసమే వచ్చారు. మీ ఒక అంబేద్కర్ గారు ఒకసారి చెప్పారు, 1953లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్న, ఎవరు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అని చెప్పని వాళ్ళు అడిగితే, మేమైతే ప్రజాస్వామ్యం అనుకున్నాం, కానీ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్లో నాకు అర్థమైపోయింది, ఇందులో వాళ్ళు ఎవరికి లీడర్స్ ఎవరికి చెప్తే వాళ్ళకే వేస్తున్నారు, వాళ్ళే పార్లమెంట్కి పోతున్నారు, వాళ్ళే అసెంబ్లీకి పోతున్నారు, వీళ్ళ వల్ల ప్రజలకి ఏ మేలు జరగదు, మరైతే మరి ప్రజాస్వామ్యం కరెక్ట్ కాదంటారా, ఏం చేయాలి అని ఆయన అడిగితే ఎవరో వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అని చెప్పారు. మీరు అందుకే వచ్చారన్న, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే వచ్చారు, ప్రజల కోసమే వచ్చారు, ప్రజల యొక్క బాధలు తెలుసుకోవడానికి వచ్చారు, బాధలు పరిష్కరించడానికి వచ్చారన్న. మీరు మీ జన్మ లక్ష్యము, మీ మదర్కి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలన్నా. ఎందుకంటే ఇలాంటి బిడ్డని మాకు అందరికి అందించినందుకు, ఇంత చిన్న వయసులో ఇంత లీడర్గా మీరు ఎదిగారు, చాలా సంతోషం అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇలాంటి జన్మదినములు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను. అలు పెరగని అంకిత భావం, అవకాశాలను పసిగట్టే పదునైన దృష్టితో రామచంద్ర యాదవ్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఆయన తన సొంత రాష్ట్ర వ్యాపార రంగంపైనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశ ప్రాంతంపై చెరగని ముద్ర వేశారు. 2016 నుండి రామచంద్ర యాదవ్ వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ అభాగ్యుల అవసరాలను తీర్చడంలో విశేష కృషి చేశారు. పొంగనూరు పరిసర ప్రాంతాల్లో నిరుపేదల కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు, మందులను అందించారు. శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు బోడే రామచంద్ర యాదవ్. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ తన సొంత ఖర్చులతో ఉద్యోగ మేళాలను నిర్వహించి పొంగనూరు యువతలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించారు. తనకున్న పరిచయాలు, మార్కెటింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించి వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వందలాది కంపెనీలను ఒప్పించారు రామచంద్ర యాదవ్.
వ్యాపార రంగంలో ప్రముఖుడైన బోడే రామచంద్ర యాదవ్ సామాజిక సేవ పట్ల బలమైన నిబద్ధతను ప్రదర్శించారు. బోడే రామచంద్ర యాదవ్ సమాజానికి చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ పురస్కారంతో సత్కరించబడ్డారు. IFIE అందించే ఈ పురస్కారం భారతదేశంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రాముఖ్యతను కలిగి ఉంది. 2022లో భారత్ గౌరవ్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ యూత్ అవార్డుతో రామచంద్ర యాదవ్ను సత్కరించింది. దేశ అభివృద్ధి కోసం సానుకూల మార్పును తీసుకురావడంలో భారతదేశ వ్యాప్తంగా యువ నాయకులు చేసే కృషి గుర్తింపుగా ఈ పురస్కారం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సామాజిక, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడంలో రామచంద్ర యాదవ్ చూపిన అంకిత భావానికి సామాజిక, ఆర్థిక సేవలలో విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా పురస్కారం లభించడం ద్వారా ఆయన మరింత గుర్తింపు పొందారు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన యాదవ్కు రైతులు, అణగారిన వర్గాలు, నిరుద్యోగంతో పోరాడుతున్న వ్యక్తులు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన ఉంది. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ప్రగాఢమైన కోరికతో 2019 జనవరి 17వ తేదీన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన పార్టీతో ఉన్న సైద్ధాంతిక అనుబంధంతో ఆ పార్టీలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికలలో పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం కొద్ది కాలానికే రాజకీయ పార్టీలు కేవలం అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, సామాన్య ప్రజల కష్టాల పరిష్కారం, సంక్షేమం కంటే అధికారానికే ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయని ఆయన గుర్తించారు. ఆ పార్టీలలో ఉంటే తన సిద్ధాంతాలకు, పద్ధతులకు, లక్ష్యాలకు పరిమితులుంటాయని భావించిన రామచంద్ర యాదవ్ తానే స్వంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అటువంటి భావజాలం నుంచి పుట్టిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ. 2023 జూన్ 23న భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు. ఆత్మగౌరవం, అభివృద్ధి, అవినీతిపై పోరాటం వంటి సూత్రాల కోసం వాదిస్తూ సామాన్య ప్రజల గొంతుకను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందని బోడే రామచంద్ర యాదవ్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ, కాపు, దళిత వర్గాలను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం బలంగా కృషి చేస్తామన్నారు. అలాగే చిన్నప్పటి నుంచే సనాతన సిద్ధాంతాలను వంటబట్టించుకున్న రామచంద్ర యాదవ్ వాటికి అనుగుణంగా తన పార్టీని నడిపిస్తున్నారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా పౌరులకు సాధికారిత కల్పించి సమాజ శ్రేయస్సు కోసం సుపరిపాలనను పెంపొందించే లక్ష్యంతో భారత చైతన్య యువజన పార్టీ సాగుతుందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. సమాజ పవిత్రతను విశ్వసించే సామాజిక కార్యకర్తగా, మానవ సేవ దైవ సేవతో సమానం అనే సూత్రాలను ఆచరించే ఆధ్యాత్మికవేత్తగా, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలను సంస్కరించాలనే దార్శనికతతో నడిచే విభిన్న రాజకీయవేత్తగా ప్రజల్లో గుర్తింపు పొందారు బోడే రామచంద్ర యాదవ్. జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఆయన అచంచలమైన అంకిత భావాన్ని తన విధానాల ద్వారా నిరూపిస్తున్నారు. కేవలం అధికార పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా సాగుతున్న నేటి రాజకీయ పార్టీల తీరుకు భిన్నంగా రాజకీయాలను చేస్తూ అన్ని వర్గాల, ప్రాంతాల వారిని కలుపుకొని పోయేలా భారత చైతన్య యువజన పార్టీని ఆదర్శవంతంగా నడుపుతున్న బోడే రామచంద్ర యాదవ్ నేటి తరానికి ఆదర్శమని చెప్పొచ్చు. సామాజిక మార్పు తీసుకురావడం, అణగారిన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. రామచంద్ర యాదవ్ తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారికి మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు బోడే రామచంద్ర యాదవ్ గారికి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రం యొక్క దశ దిశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా బీసీవై పార్టీని తీసుకెళ్తారని చెప్పేసి మేము మరింత ప్రగాఢ విశ్వాసమును బోడే రామచంద్ర యాదవ్ గారి పైన ఉంచుతున్నాం. అదేవిధంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు బోడే రామచంద్ర యాదవ్ గారికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు మంగళగిరి నియోజకవర్గం తరపున ముందుగా తెలియజేస్తున్నాం. జూన్ 18వ తారీఖు మా బీసీల దైవం, మా ఆడపడుచుల అండదండ, మా అన్న శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మహిళల తరపు నుంచి, మహిళా విభాగం తరపు నుంచి, మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటున్నాము. అన్న పుట్టినరోజు సందర్భంగా మన పార్టీ కార్యాలయంలో చాలా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్ జరుగుతుంది, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది, అన్నదాన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా అన్న ఫాలోవర్స్ కానీ, అన్న పార్టీలో ఉన్న మెంబర్స్ కానీ అందరి గారు కేక్ కటింగ్స్, అలాగే ధార్మిక కార్యక్రమాలు చాలా చేస్తున్నాము.
అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అన్న పుట్టినరోజు ఒక సేవా దినంగా మేము పరిగణించాలని కోరుకుంటున్నాం. ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే చాలామందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ మరొక్కసారి మా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ తరపు నుంచి మన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పుట్టినరోజు వేడుకలు మంగళగిరి పార్టీ ఆఫీసులో చాలా వేలాది మంది కార్యకర్తలతో చాలా ఘనంగా జరగబోతున్నాయి. కావున అందరూ దీన్ని జయప్రదం చేయండి. హ్యాపీ బర్త్డే బోడే రామచంద్ర యాదవ్ అన్న. బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు బత్తుల నాగరాజు, గుంటూరు జిల్లా యూత్ కన్వీనర్. మరి అన్నగారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం 18వ తారీఖున. మరి అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఒకటి పెట్టాము. తర్వాత వచ్చి కేక్ కటింగ్ కానీ, మామూలుగా అనాథలకు ఫుడ్ సప్లై చేయడం కానీ అవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నవి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్న పుట్టినరోజు సందర్భంగా దీన్ని పెద్ద ఎత్తున చేయాలని తెలియజేస్తున్నాం. బోడే రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు ఏంటంటే ఆయన గురించి బెడ్ డొనేషన్ కానీ రక్తదాన శిబిరం, ఉచిత మెగా మెడికల్ క్యాంపు, అలాగే ఆయన పుట్టినరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ తరపున అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఆయన అభిమానులందరూ అమ్మవారి విజయవాడ కనకదుర్గ గుడి మీద ప్రత్యేక పూజలు జరిపించి ఆయన సమక్షంలో ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ కార్యకర్తలు అందరికీ రక్షణ యంత్రాలు, కంకణాలు ప్రత్యేకంగా అంగిరేకుల ఆదిశేష్ గారి ఆధ్వర్యంలో పంచటం అయింది.